హలో అందరికీ. ఈ వీడియోలో మనం ఫార్మహెడ్ సాఫ్ట్వేర్లో సబ్ హోల్సేలర్స్ డాష్బోర్డ్ గురించి మాట్లాడుకుందాం. ఫార్మహెడ్ సాఫ్ట్వేర్ చాలా సింపుల్ మరియు అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్. ఫార్మహెడ్ ప్రత్యేకంగా ఫార్మసీ హోల్సేలర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ కోసం క్రియేట్ చేయబడింది. ఈ వీడియోలో నేను ఫార్మహెడ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి నా డైలీ బిజినెస్ వర్క్ని ఎలా సింపుల్గా మరియు ఆటోమేటిక్గా చేసుకుంటున్నానో మీకు చెప్తాను. ముందుగా నాకు ఆర్డర్స్ని కాల్స్ ద్వారా మేనేజ్ చేయడం, రీటైలర్స్ నుంచి కలెక్ట్ చేసిన మనీని ఖాతా బుక్లో మాన్యువల్గా ఎంటర్ చేసుకోవడం, ప్రీవియస్ ఆర్డర్స్ ఏమైనా డీటెయిల్స్ కావాల్సి వస్తే వెతుక్కోవడం, ప్రతి డీటెయిల్ని మాన్యువల్గా ఎంటర్ చేయడం, బిల్ దగ్గర నుంచి పర్చేస్ వరకు డీటెయిల్గా మాన్యువల్గా ఎంటర్ చేయడం అనేది చాలా హెడ్ఏక్ అనిపించేది. కానీ నేను ఫార్మహెడ్ యూస్ చేసిన తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అదేవిధంగా ఫార్మహెడ్లో ఉన్న ప్రతి డీటెయిల్ ఫీచర్స్ గురించి మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్మహెడ్ సబ్ హోల్సేలర్ డాష్బోర్డ్ అనేది కనబడుతుంది. ముందుగా సేల్స్కి సంబంధించిన ఫీచర్స్ గురించి నేను చెప్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి సేల్స్, ఆర్డర్స్, రీటైలర్స్, రిటర్న్స్ అనే 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి మెయిన్ సెక్షన్లో. ముందుగా రీటైలర్స్ సెక్షన్లోకి వెళ్దాం. సో నా ఫార్మసీ బిజినెస్కి ఎంతమంది రీటైలర్స్తో నేను కనెక్ట్ అయి ఉన్నానో అంతమంది డీటెయిల్స్ని నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకున్నాను. నాకు 60 మెంబర్స్ యాక్టివ్ రీటైలర్స్ ఉన్నారు. సో నాకు కొత్త రిటైలర్ని యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ న్యూ మీద కొట్టి వాళ్ళ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసి ఒక క్రెడిట్ లిమిట్ అని పెడతాను. అండ్ నా పాత ఖాతా బుక్స్ నుంచి వాళ్ళు ఇప్పుడు వరకు నాకు ఎంత ఖాతా ఉన్నారన్నది విషయాన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. క్రియేట్ రిటైలర్స్ మీద క్లిక్ చేస్తే నాకు యాడ్ అయిపోతారు. సో ఇక్కడ 5 మెంబర్స్ అనేవాళ్ళు ప్రస్తుతానికి నా యాప్ యూస్ చేస్తున్నారు. ఈ 55 మెంబర్స్కి నేను క్విక్ సేల్స్ అనేది జనరేట్ చేయాల్సి వస్తుంది. సో క్విక్ సేల్స్ మీద క్లిక్ చేసి ప్రస్తుతానికి ఇప్పుడు నాకు కాకినాడ మెడికల్ స్టోర్ వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేయమన్నారు. సో నాకు వచ్చిన కాల్ ప్రకారంగా కాకినాడ మెడికల్ స్టోర్ మీద క్లిక్ చేసి వాళ్ళ నేమ్ కానీ, స్టోర్ నేమ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ నేను సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అనేది వస్తుంది. దాని ప్రకారంగా నేను బిల్ అనేది జనరేట్ చేయొచ్చు. సో వాళ్ళ ఆర్డర్ ప్రకారం నేను ఇక్కడ ఐటమ్ అనేది యాడ్ చేసి క్వాంటిటీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఏమైనా డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తే ఇక్కడ డిస్కౌంట్ ఇస్తాను. ప్రైస్ మన మెడికల్ డేటాలో ఉంటుంది. ప్రైస్ ఏమైనా ఇంక్రీజ్ అయినా తగ్గించాలన్నా సరే ఆటోమేటిక్గా ఇక్కడ మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఏమైనా నోట్ కావాల్సి వస్తే ఇక్కడ నోట్ ఎంటర్ చేసి క్రియేట్ సేల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్వాయిస్ అనేది జనరేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను తర్వాత ఆర్డర్ సెక్షన్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత నాకు యాక్సెప్టెడ్ ఆర్డర్స్ అన్నీ ఇక్కడ మనకి చూపిస్తుంది. సో నేను ఎప్పుడైతే డిస్పాచ్ చేయడం అంటే ప్యాక్ చేయాలి, ఐటమ్స్ని డెలివరీకి పంపించే ముందు ప్యాక్ చేయాలి అన్నప్పుడు కాకినాడ మెడికల్ స్టోర్ వాళ్ళ యాక్షన్ బటన్ అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. దీని మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఆర్డర్ చేసిన మెడిసిన్ డీటెయిల్స్, ఎప్పుడు ఆర్డర్ చేశారు అన్నీ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఈ ఐటమ్స్ అనేవి నేను ప్యాక్ చేసేసి డిస్పాచ్ ప్యాకేజెస్ మీద క్లిక్ చేసి ఆర్డర్ని డెలివరీకి పంపించాను. మన క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత మార్క్ క్యాష్ డెలివర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఆయన ఆ అమౌంట్ అనేది క్రెడిట్ యాడ్ చేసుకోండి మంత్ ఎండ్కి, కానీ ఎప్పటికైనా నేను మీకు క్రెడిట్ అనేది కట్టేస్తాను రాసుకోండి అన్నప్పుడు యాడ్ క్రెడిట్ మీద క్లిక్ చేసి ఆ అమౌంట్ని కన్ఫర్మ్ డెలివరీ చేస్తాను. లేదు ఆయన పేమెంట్ చేసేస్తారు, వెంటనే ఆర్డర్ ఇచ్చిన వెంటనే పేమెంట్ చేసేసే అతను అంటే ఇక్కడ ఎంత అమౌంట్ ఇచ్చారు అన్నది డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేసుకొని క్యాషా, యూపీఐ, వే ఆఫ్ ట్రాన్సాక్షన్ మన ఇష్టం అది క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ డెలివరీ మీద క్లిక్ చేస్తాం. సో మన ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా డెలివరీ అయిపోయింది. ఆయన యాప్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఆయనకి ఇన్వాయిస్ అనేది అక్కడ కనబడుతుంది. లేదా నేను వాట్సాప్లో ఇన్వాయిస్ కూడా షేర్ చేయొచ్చు. ఏ విధంగా పీడిఎఫ్ ఫామ్లో షేర్ చేయాలా, ఇమేజ్ ఫామ్లో షేర్ చేయాలన్న ఆప్షన్స్ కూడా కనబడుతున్నాయి. ఓకే. లేదు నా ఇన్వాయిస్ అనేది నేను ప్రింట్ చేసుకుంటాను అంటే మనకి ప్రింటింగ్ ఆప్షన్స్ కూడా కనబడుతున్నాయి. వ్యూ ఇన్వాయిస్ మీద క్లిక్ చేస్తే మీకు A4 ఫామ్లో కావాలో, హాఫ్ A4 ఫామ్లో కావాలో అనే ఆప్షన్స్ చూపిస్తున్నాయి. నాకు ఇది చిన్నగానే ఉంది కాబట్టి హాఫ్ A4 ఫామ్లో కావాలి అంటే మనకి బిల్ అనేది హాఫ్ A4 షీట్ ఫామ్లో వస్తుంది. సో ఇదే విధంగా ఇక్కడ థర్మల్ వేలో బిల్ కావాలంటే థర్మల్ వేలో చూపిస్తుంది. సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు.
డాటెడ్ మ్యాట్రిక్స్ వేలో చూపిస్తుంది. అండ్ డాటెడ్ మ్యాట్రిక్స్ వేలో మనకి డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. డాటర్ మ్యాట్రిక్స్ వేలో ప్రింట్ చేసుకుంటాను అంటే మనకి డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఏ4లో కావాలో, ల్యాండ్స్కేపా, పోర్ట్రేటా, ల్యాండ్స్కేపా, సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సైజ్ని మనం సెట్టింగ్స్లో కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మన బిల్లో ఏమేమి ఎలిమెంట్స్ కావాలి అనేది మనం సెట్టింగ్స్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా సేల్స్ అనేది చాలా అంటే చాలా ఈజీగా జనరేట్ చేశాను. నాకు ఏ విధమైన బుక్‌లో మెడిసిన్స్‌ని నోట్ చేసుకోవడం కానీ, వాళ్ళ ఖాతాని బుక్‌లో రాసుకొని తర్వాత లెక్కలు చూసుకోవడానికి కానీ ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో, మనం ఫైనాన్స్ సెక్షన్‌లోకొద్దాం. సో, ఇక్కడ మనకి కలెక్షన్స్, లెడ్జర్స్, పేమెంట్స్ అని చెప్పి 3 ఆప్షన్స్ ఉన్నాయి. కలెక్షన్స్ అంటే మనకి కావాల్సిన రీటైలర్స్ అందరి డీటెయిల్స్ ఇక్కడ నీట్‌గా మెన్షన్ చేసి ఉన్నాయి. సో, లక్నో ఫార్మసీ సెంటర్ అనే వాళ్ళకి 2,80,000 వరకు నేను క్రెడిట్ అనేది ప్రొవైడ్ చేయగలను. సో, ఇప్పటి వరకు ఆయన 47,000 వరకు నా దగ్గర ఐటెమ్స్ అనేవి కొన్నారు. సో, నాకు ఇప్పుడు ఫోన్ చేసి పేమెంట్ అనేది చేస్తా అన్నారు. సో, కలెక్ట్ మీద క్లిక్ చేసి ఆయన నాకు ఒక 40,000 ఫోన్‌పే చేశారు. సో, ఈ విధంగా 40,000 కలెక్ట్ చేసుకున్నాను. ఫోన్‌పేలో కలెక్ట్ చేసుకున్నాను. ఏమైనా నోట్ కావాలంటే నోట్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ డెలివరీ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఎవరైతే హైయెస్ట్ ఇవ్వాలో అలా ఫిల్టర్ అయిపోతూ చూపిస్తదండి. సో, కింద చూసుకుంటే 7,000 లక్నో ఫార్మసీ సెంటర్ వాళ్ళు ఇందాక 47,000లో 40,000 పే చేశారు కనుక 7,000 ఉంది. ఎంత పే చేశారు? పేమెంట్ హిస్టరీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఈ డేట్‌న మనకి యూపీఐలో 40,000 పే చేశారు అన్న డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉందండి. సో, పేమెంట్స్ విషయంలో ఎటువంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. సో, లెడ్జర్స్ దగ్గరకొస్తే మనకి ఇక్కడ లెడ్జర్స్ చూసుకుంటే ఎంత మన షాప్ నుంచి డెబిట్ అయింది, ఎంత మనకి క్రెడిట్ అయింది అన్న ఎవ్రీ డీటెయిల్స్ అనేది చూపిస్తుందండి. సో, ఇక్కడ చూసుకుంటే మనం ఇందాక కాకినాడ మెడికల్ స్టోర్ వాళ్ళకి ఆర్డర్ అనేది ప్లేస్ చేసాం. సో, నా నా షాప్‌లో ఉన్న ఐటెమ్ వాల్యూ రూ. 462 అనేది డెబిట్ అయింది నా షాప్ నుంచి. అంటే ఐటెమ్ అనేది వెళ్ళింది. సో, వెంటనే ఆయన పేమెంట్ అనేది చేసేసారు కాబట్టి క్రెడిట్ అయింది. రూ. 462 అనేది వెంటనే క్రెడిట్ అయింది. నా బ్యాలెన్స్ ఇంతుంది. ఆయన కాకినాడ మెడికల్ స్టోర్ వాళ్ళ బ్యాలెన్స్ ఇంకా 10,000 ఉంది ఇవ్వాల్సింది. లక్నో ఫార్మసీ సెంటర్ వాళ్ళు చూసుకుంటే ఇందాకే మనకి 40,000 అనేది మన అకౌంట్‌కి క్రెడిట్ చేశారు. నా షాప్‌కి 40,000 క్రెడిట్ అయ్యింది. డేట్, టైమ్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఎంత అమౌంట్, బ్యాలెన్స్ ఇంకా ఎంత ఇవ్వాలి అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉందండి. సో, ఇదే విధంగా నేను ఏ ఒక రీటైలర్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ ట్రాన్సాక్షన్స్, సేల్స్ డీటెయిల్స్, ఎంత క్రెడిట్ అయింది, మన దగ్గర నుంచి ఎంత డెబిట్ అయింది అన్న డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఇక్కడ నీట్‌గా మెన్షన్ చేసి ఉందండి. ఓకేనా? ఇక్కడ మనం డేట్ బట్టి ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనేది కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. రీటైలర్స్ బట్టి ఫిల్టర్ చేసుకోవచ్చు అని మన లెడ్జర్స్ అనేవి. సో, పేమెంట్ సెక్షన్‌లోకొద్దాం. ఇక్కడ ఓన్లీ మనకు క్రెడిట్ అయిన అమౌంట్సే చూస్తామండి. అంటే మన షాప్ నుంచి వెళ్ళింది కాకుండా మనకి ఎంతెంత అమౌంట్ అనేది క్రెడిట్ అయింది అన్నది రిటైలర్స్ వేలో ఫిల్టర్ చేసుకోవచ్చు. మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ వేలో, క్యాష్ వేలో కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. అందరి స్టేటస్‌లు కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. మనకిక్కడ ఎవ్రీ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటదండి. సో, ఫైనాన్స్ పరంగా ఈ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మాన్యువల్‌గా ఎంటర్ చేసుకోవాల్సిన బాధ ఏమీ ఉండదు. ఆటోమేటిక్‌గా మనం సేల్స్ జనరేట్ చేసినప్పుడే పేమెంట్ చేశారా, చేయలేదా అనేది అక్కడే మెన్షన్ చేసేస్తే సరిపోతది. సాఫ్ట్‌వేర్ అనేది ఆటోమేటిక్‌గా ఎవ్రీ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా మనకి డివైడ్ చేసి క్లియర్‌గా చూపిస్తదండి. సో, ఈ ఆప్షన్స్ దగ్గరకొస్తే ఎవరైనా చెక్ ఇచ్చిన వాళ్ళుంటే చెక్ బౌన్స్ అయిందా లేదా అనేది క్లియర్‌గా మెన్షన్ చేసుకోవచ్చు ఈ పార్ట్‌లో. మనకిక్కడ జీఎస్టీ రిటర్న్స్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. సో, ఎవ్రీథింగ్ క్లియర్‌గా మనకి మన జీఎస్టీ పరంగా క్లియర్ ఆప్షన్స్ అనేవి మనకిక్కడ చూపిస్తుంది. మీరు మీ సీఏకి గానీ ఎవరికైనా చూపించొచ్చు. నీట్‌గా ఆ వర్క్ కూడా అనేది చాలా సింపుల్ అయిపోతదండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టాక్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే మెడిసిన్స్ మీద క్లిక్ చేస్తే మనకి సైడ్ బార్‌లో నా ఫార్మసీ స్టోర్‌లో ఉన్న మెడిసిన్ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ విజిబుల్ అవుతున్నాయండి. సో, నా దగ్గర ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయి. 228 మెడిసిన్స్ ఉన్నాయి.
అండ్ ఆల్సో ఎన్ని బ్రాండ్స్ నుంచి ఉన్నాయన్నది నీట్‌గా ఇక్కడ మెన్షన్ చేసింది. నేను ఇక్కడ ఈజీగా లో స్టాక్, ఎక్స్‌పైరీ సూన్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. లో స్టాక్ మీద క్లిక్ చేస్తే ఏదైతే మెడిసిన్స్ స్టాక్‌లో తక్కువ ఉన్నాయో ఆ డీటెయిల్స్ చూపిస్తుంది. సో, నేను స్టాక్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎక్స్‌పైర్, దగ్గరలో ఎక్స్‌పైర్ అయిపోయినవి, ఆల్రెడీ ఎక్స్‌పైర్ అయిపోయిన డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ నీట్‌గా మెన్షన్ చేసి ఉన్నాయి. ఈ మెడిసిన్స్‌ని మనం రిటర్న్ పంపించుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే ఫిల్టర్ ఆప్షన్ ఉందండి. సో, నేను నా మెడిసిన్స్‌ని ఫిల్టర్ చేసుకోవచ్చు ఈజీగా. స్టాక్‌లో ఉన్న మెడిసిన్సే చూపిచ్చండి, లో స్టాక్‌లో ఉన్నవి చూపిచ్చండి, ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉన్న మెడిసిన్స్ చూపిచ్చండి అని చెప్పేసి నాకు కావాల్సిన ఆప్షన్స్‌ని క్లిక్ చేసి అప్లై నొక్కితే ఆ విధంగా ఫిల్టర్ అయిపోతాయండి. సార్ట్ చేసుకోవచ్చు. ఏ టు జెడ్ సార్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ స్టాక్‌లో ఉన్నవి ముందు చూపిచ్చండి, తక్కువ స్టాక్‌లో ఉన్నవి ముందు చూపిచ్చండి అంటే లో టు హై ఆప్షన్స్, ఫస్ట్, లాస్ట్, ఎక్స్‌పైరీ ముందైపోయినవి, ఆహ్, మార్జిన్ ఎక్కువ ఉన్న మెడిసిన్స్, ప్రైస్ ఎక్కువ ఉన్న మెడిసిన్స్ ఏమున్నాయి అనేవి నేను సార్ట్ చేసుకొని అప్లై మీద క్లిక్ చేస్తే అవి సార్ట్ అవుతాయండి. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకిక్కడ స్టేటస్ యాక్టివ్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో, నాకు కొన్ని మెడిసిన్స్ అనేవి రిటైలర్స్ యాప్‌లో డిస్‌ప్లే అవ్వకూడదు అనే ఏమైనా ఉంటే నేను ఇన్‌యాక్టివ్ మీద క్లిక్ చేస్తానండి. యాక్టివ్ బటన్ మీద క్లిక్ చేస్తాను. సో, అది ఇన్‌యాక్టివ్ అయిపోతాయండి. ఆ మెడిసిన్స్ అనేవి విజిబుల్ అవ్వవు. మన మన డేటాబేస్‌లో సేవ్ అయ్యి ఉంటాయి కానీ రిటైలర్స్‌కి ఆ మెడిసిన్స్ విజిబుల్ అవ్వవు. వాళ్ళు సేల్ చేసుకోలేరు. ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను క్విక్ సేల్స్‌లో కానీ లేకపోతే వేరే విధంగా నేను నా దాంట్లో స్టాక్ ఉంచుకొని ఎవరైతే నా స్టోర్‌కొచ్చి విజిట్ అయ్యి వెళ్తారో వాళ్ళకే నేను ఆ మెడిసిన్స్ అనేవి నేను అమ్ముతాను. అండ్ ఆల్సో ఆ స్టాక్ అనేది నా మెడిసిన్ డేటాలో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటాయండి. సేల్స్ అయిపోయిన వెంటనే మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. సో, యాడ్ కస్టమ్ అనే ఆప్షన్ ఉంది. మెడిసిన్స్‌ని నేను మాన్యుయల్‌గా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ర్యాక్ మేనేజర్ అనే ఆప్షన్ కూడా ఉందండి. ర్యాక్‌కి ఒక నేమ్ పెట్టేసి ఆ ర్యాక్‌లో ఈ మెడిసిన్ పెట్టానని చెప్పేసి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మన దగ్గర సుమారు 2,60,000 మెడిసిన్స్ వరకు ఇన్వెంటరీ అనేది ఆల్రెడీ యాడ్ అయి ఉందండి. సో, మీరొక జస్ట్ మెడిసిన్ డేటా డోలో జస్ట్ ఆ మెడిసిన్ నేమ్‌ని ఎంటర్ చేస్తే మనకి ఆ మెడిసిన్ నేమ్ యొక్క డీటెయిల్స్ అన్నీ సంబంధించిన సిమిలర్ మెడిసిన్స్ అనేవి మనకిక్కడ విజిబుల్ అయ్యి ఉన్నాయండి. సో, నాకు కావాల్సిన మెడిసిన్‌ని నేను డైరెక్ట్ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి జస్ట్ ఎక్స్‌పైరీ మంత్‌ని, ఎక్స్‌పైరీ డేట్‌ని, హెచ్ఎస్ఎన్ కోడ్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. జీఎస్టీ మార్చుకోవచ్చు. స్టాక్ ఎంతుందో స్టాక్ మార్చుకోవచ్చు. ఎంఆర్‌పీ ఎంత అన్ని విషయాలనేవి నేను నీట్‌గా అడ్జస్ట్ చేసుకొని యాడ్ టు ఇన్వెంటరీ మీద క్లిక్ చేస్తే ఆ మెడిసిన్ అనేది ఇన్వెంటరీలో యాడ్ అయిపోతదండి. సో, ఇదే విధంగా నా స్టాక్‌ని నేను ఈజీగా మేనేజ్ చేసుకుంటాను. సో, ఎప్పుడైతే సేల్ అనేది జరిగిందో ఆటోమేటిక్‌గా నా స్టాక్ అనేది తగ్గుతదండి. సో, నేను ఆహ్, సేల్ చేసిన తర్వాత వచ్చి నా స్టాక్‌లోంచి మాన్యుయల్‌గా రెడ్యూస్ చేసుకోవడం అలాంటి పనులేమీ ఉండవు. డైరెక్ట్ నేను సేల్ చేసిన వెంటనే నా స్టాక్ అనేది రెడ్యూస్ అయిపోతదండి. అండ్ ఎవ్రీథింగ్ అనేది ఆటోమేటిక్‌గా అయిపోతూ ఉంటది. సో, పర్చేస్ ఆర్డర్స్ దగ్గర క్లిక్ చేస్తే నేను నా డిస్ట్రిబ్యూటర్స్‌ని నేనెక్కడి నుంచైతే మెడిసిన్ సప్లై చేపించుకుంటానో, ఆ డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ అనేది న్యూ డిస్ట్రిబ్యూటర్ మీద క్లిక్ చేసి, వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి, సేవ్ డిస్ట్రిబ్యూటర్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే నేను సత్యం అనే మెడికల్ డిస్ట్రిబ్యూటర్‌తో నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను. సో, ఎంత అమౌంట్ ఎన్ని సార్లు పర్చేస్ చేశాను, 5 టైమ్స్ పర్చేస్ చేశాను, ఎంత అమౌంట్ పర్చేస్ చేశాను, టోటల్ పేమెంట్ ఎంత చేశాను, ఎన్ని రిటర్న్ పంపించాను, బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఇవ్వాలి నేను అనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి మన 5 పేమెంట్ డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ నీట్‌గా మెన్షన్ చేసి ఉన్నాయండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఏ డేట్‌న 31 మార్చ్‌న నేను ఒక పేమెంట్ అనేది చేశాను. దీని మీద క్లిక్ చేస్తే ఆ మెడిసిన్స్ డీటెయిల్స్ అనేవి మనకి ఈజీగా ఇక్కడ విజిబుల్‌లో ఉన్నాయండి. సో, ఇక్కడ ఎట్లా ఉంటదంటే ఈ మెడిసిన్ అనేది నేను డైరెక్ట్ మ్యాప్ చేసుకోవచ్చండి. సో, ఆయన ఇచ్చిన ఇన్వాయిస్‌ని నేను డైరెక్ట్ స్కాన్ చేయడం కానీ, ఆహ్, ఇంపోర్ట్ పర్చేస్ మీద క్లిక్ చేసి, ఆ మెడిసిన్‌ని నాకు ఒక ఎక్సెల్ ఫార్మ్‌లో కానీ, ఒక పీడీఎఫ్ ఫార్మ్‌లో గానీ పంపిస్తే, ఆ పీడీఎఫ్ ఇమేజ్‌ని నేను స్కాన్ చేసి, డైరెక్ట్ దాన్ని నా స్టాక్‌లో యాడ్ చేసేసుకోవచ్చండి.
ఇదే విధంగా మనకి ర్యాక్ మేనేజర్ ఆప్షన్ కూడా ఉంది. సో నా దగ్గర ఉన్న మెడిసిన్స్ అన్నింటిని ఏ ర్యాక్లో పెట్టానో ఆ ర్యాక్కి ఏం మెన్షన్ చేశాను అనేది కూడా ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నాం. సో ఫస్ట్ మనం చూసుకుంటే మనకి ఇక్కడ నేను A13 క్రీమ్ అనేది నేను ఒక ర్యాక్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ రో 3 అనే ర్యాక్లో యాడ్ అయి ఉంది. దీనికి ర్యాక్ లేదు. ఇక్కడ చూసుకుంటే ఒక ర్యాక్ నేమ్ అనేది నేను ఇక్కడ మెడిసిన్ని సెలెక్ట్ చేసుకుని ఒక ర్యాక్ నేమ్ ఇస్తున్నాను. రో 5 అని క్లిక్ చేసి అసైన్ అని క్లిక్ చేస్తాను. సో ఆ మెడిసిన్కి డైరెక్ట్ ఆ ర్యాక్లో ఉందని మెన్షన్ చేసుకుంటాను. సో ఈ విధంగా నేను ఎప్పుడైతే మెడిసిన్స్ని ప్యాక్ చేస్తున్నానో ఆ మెడిసిన్ మీద క్లిక్ చేస్తే ఏ ర్యాక్లో పెట్టాను అన్న డీటెయిల్స్ అనేవి కూడా మనకి ఈజీగా కనబడతాయండి. సో అంతే ఈజీగా మనం ఆ మెడిసిన్ని ఫైండ్ అవుట్ చేసుకుని మనం డిస్పాచ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వస్తే మనం ఇప్పుడు నా ఫార్మసీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ నీట్గా మెన్షన్ చేసి ఉన్నాయండి. సో నోటిఫికేషన్స్ ఈ ఆప్షన్ ఎందుకంటే మొబైల్ యూస్ చేసి మన సేల్స్ మ్యాన్ కానీ షాప్లో పనిచేసే వర్కర్ కానీ ఎవరొకరు ఏమైనా సేల్స్ చేసినా ఏమైనా పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నా ఏమైనా ఆర్డర్ కంప్లీట్ చేసినా అది డెస్క్టాప్లో ఉన్న నాకు కానీ ఈ ఓనర్ అనే వాళ్ళు ఇంట్లో ఉన్నా సరే నోటిఫికేషన్ వస్తుందండి. సో ఇదే విధంగా మేము ఓనర్ అనే అతను ఎక్కడి నుంచైనా మేనేజ్ చేయొచ్చు. పేమెంట్స్ వేలోకి వస్తే సో ఇక్కడ పేమెంట్ అనేది నేను ప్రస్తుతానికి క్యూఆర్ కోడ్ సెండ్ చేసి నా క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి సేవ్ చేయించుకుంటున్నాను. సో లేదు యాప్లోనే ఆర్డర్ పెట్టుకున్న వెంటనే అక్కడే పేమెంట్ చేసేయాలి అని అంటే మీరు పేమెంట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలండి. పేమెంట్ గేట్వే అనేది ఫార్మ్ హెడ్ మీకు ఇస్తుంది. మీరు కన్సర్న్ సేల్స్ టీమ్ కానీ ఎవరికైనా కాల్ చేసి ఆ డీటెయిల్స్ అనేవి మీరు చేయించుకోవచ్చు. ఇన్వాయిస్ ప్రింట్ ఈ ఆప్షన్ దగ్గరికి వస్తే అండి మనం నా ఇన్వాయిస్ని నేను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ నాకు ఎంఆర్పి అనే సెక్షన్ కొంచెం పెద్దదిగా కావాలి, మళ్ళీ ఎక్స్పైరీ అనే సెక్షన్ కొంచెం చిన్నగా ఉంది, దీని సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఎంఆర్పి దగ్గర క్లిక్ చేసి విడ్త్ మీద క్లిక్ చేసి దీన్ని ఒక 35 అని మారుస్తాను. అండ్ ఆల్సో ఎక్స్పైరీ కూడా నేను ఒక 35కి మారుస్తాను. మార్చిన తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్పాండ్ అయిందండి. ఆ కాలం ఎక్స్పాండ్ అయింది. ఎంఆర్పి కాలం కూడా ఎక్స్పాండ్ అయింది. సో ఈ విధంగా నాకు చూసుకుంటే నాకు బ్యాచ్ నెంబర్ ఇద్దాం అనుకోవట్లేదు. నా ఇన్వాయిస్లో బ్యాచ్ నెంబర్ ఉండకూడదు అంటే ఇక్కడ నేను ఆఫ్ చేసుకుంటే బ్యాచ్ నెంబర్ అనేది పోతుందండి. ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు నా ఇన్వాయిస్ అనేది. అండ్ డివైస్ మేనేజ్మెంట్స్, సబ్స్క్రిప్షన్స్, డేటా మైగ్రేషన్, నేను నాకు ఏ విధమైన డేటా అన్న ఒక ప్రోడక్ట్ని బల్క్లో ఇంపోర్ట్ చేసుకున్నాను. నా దగ్గర ఒక 500 ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకేసారి బల్క్లో ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటే ప్రోడక్ట్ బల్క్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓపెన్ స్టాక్ కొత్త బ్యాచెస్ని బల్క్లో ఇంపోర్ట్ చేసుకుందాం, ఉన్న స్టాక్ని కొత్త బ్యాచెస్ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కస్టమర్ డీటెయిల్స్ ఎవరైతే రిటైలర్స్ ఉన్నారో వాళ్ళని బల్క్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ బల్క్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు మనం యూస్ చేసి. సో ఈ విధంగా ఫార్మ్ హెడ్ సాఫ్ట్వేర్లో ఎవ్రీ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయండి. సో ఇప్పుడు ఫార్మ్ హెడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇక్కడ చూసుకుంటే మనం 4 సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మనకి. ముందుగా స్టార్టర్ ప్లాన్. ఈ స్టార్టర్ ప్లాన్లో మనకి ఆన్లైన్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడానికి యాక్సెస్ ఉండదండి. మీరు ఓన్లీ క్విక్ సేల్స్ ద్వారా రిటైలర్స్ని యాడ్ చేసుకుని మాన్యువల్గా కాల్ రిసీవ్ చేసుకుని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఇందులో మీకు 2 మొబైల్ యాప్ లాగిన్స్ ఇస్తాము అండ్ 1 డెస్క్టాప్ యాప్ లాగిన్ ఇస్తాము. మీరు ఒక డెస్క్టాప్లో లాగిన్ అవ్వచ్చు మీ క్రెడెన్షియల్స్ యూస్ చేసి, అండ్ 2 మొబైల్ యాప్స్లో లాగిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి గ్రోత్ ప్లాన్. సో గ్రోత్ ప్లాన్లో చూసుకుంటే మనం 50 మెంబర్స్ రిటైలర్స్ వరకు ఆన్లైన్ ఆర్డర్స్ ప్రొవైడ్ చేయొచ్చండి. మీకు 50 మెంబర్స్ రిటైలర్స్తో కనెక్ట్ అయ్యి ఉంటే మీ బిజినెస్ అనేది ఈ ప్లాన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 2 మొబైల్ లాగిన్స్ ఇస్తాము అండ్ 2 డెస్క్టాప్ యాప్ లాగిన్స్ ఇస్తాము. అండ్ అదేవిధంగా మీరు
ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల మీకు యూజ్ ఏముంటదంటే, మీ రిటైలర్స్ అనేవాళ్ళు మీకు డైరెక్ట్‌గా యాప్‌లో మీ మెడిసిన్స్‌ని యాక్సెస్ చేసి వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్‌ని ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు. అండ్ అదే విధంగా మీరు ఎటువంటి ఇన్వాయిసెస్‌ని జిరాక్సెస్ పంపాల్సిన అవసరం లేదు. వాళ్ళకి యాప్‌లో మీ ఇన్వాయిస్ అనేది వెళ్ళిపోతదండి. డైరెక్ట్ ఆర్డర్ డెలివరీ అయిపోయిన వెంటనే. అదే విధంగా వాళ్ళ లెడ్జర్స్ మీకు ఎంత ఖాతా ఉన్నారనేది వాళ్ళ యాప్‌లో కూడా తెలుస్తది. వాటి డీటెయిల్స్ కూడా వాళ్ళకి తెలుస్తది. మీరు ఎటువంటి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రో ప్లాన్‌లోకొస్తే అండి 100 రిటైలర్స్ వరకు యాక్సెస్ ఉందండి దీనికి. మీరు 100 మెంబర్స్ రిటైలర్స్‌ని మేనేజ్ చేస్తున్నారు అంటే మోర్ దాన్ 50 అప్ టు 100 వరకు మేనేజ్ చేస్తున్నారంటే మీరు ఈ ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఈ ప్లాన్‌లో ఆన్‌లైన్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ 2 మొబైల్ యాప్ లాగిన్స్ ఇస్తాము. అండ్ 2 డెస్క్‌టాప్ యాప్ లాగిన్స్ ఇస్తాము. అదే విధంగా మీకు ఇందులో సేల్స్ యాప్ అనేది కూడా వస్తదండి. సో, మీకున్న సేల్స్ పర్సన్స్‌కి యాప్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు డెలివరీ ఇచ్చిన తర్వాత ఆ డెలివరీకి సంబంధించిన డీటెయిల్స్‌ని యాప్‌లో మెన్షన్ చేసేస్తారు. డెలివరీ కన్ఫర్మ్ అయిపోయింది. పేమెంట్ తీసేసుకున్నాం. ఆ వివరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు యాప్‌లో కన్ఫర్మ్ చేసేస్తారు. అండ్ ఆల్సో మీరు అడ్మిన్ కాబట్టి మీరు మీ ఓన్ డెస్క్‌టాప్‌లో కానీ, మీ ఓన్ మొబైల్ యాప్‌లో కానీ ఆ వివరాలన్నీ మీరు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చండి. సో, సేల్స్ పర్సన్స్ అనే వాళ్ళకి మీరు అసైన్ చేయొచ్చు. ఏ రిటైలర్ దగ్గరికి వెళ్ళాలి, రౌండ్స్ ఉంటాయి కదా! ఈ రౌండ్ వెళ్ళాలి, ఈ రిటైలర్స్‌ని తీసుకోవాలి, ఈ రిటైలర్స్ డీటెయిల్స్ ఈరోజు వెళ్ళాలి మీరు అని చెప్పేసి ఏ సేల్స్ పర్సన్‌కి ఆ సేల్స్ పర్సన్‌కి మీరు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేసేయచ్చండి ఈ యాప్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ ప్లాన్. సూపీరియర్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్‌లోకి వచ్చేసి మనకి అన్‌లిమిటెడ్ రిటైలర్స్ వరకు ఆన్‌లైన్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి. ఆహ్, మీకు మోర్ దాన్ 100 మెంబర్స్ రిటైలర్స్‌తో మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారు. మీ బిజినెస్ చాలా పెద్దది అంటే ఈ ప్లాన్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతదండి మీకు. ఇదే విధంగా 2 మొబైల్ యాప్ లాగిన్స్ ఇస్తాము. అండ్ 3 డెస్క్‌టాప్ యాప్ లాగిన్స్ ఇస్తాం. మీరు 3 డెస్క్‌టాప్‌ల్లో లాగిన్ అవ్వచ్చు. అదేవిధంగా సేల్స్ టీమ్‌కొచ్చేసి 5 మెంబర్స్ వరకు 5 ఫ్రీ యాప్స్ అనేవి మీకు ఈ ప్లాన్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంటదండి. 5 మెంబర్స్ సేల్స్ పర్సన్స్ వరకు మీరు యాప్ యూజ్ చేసి లాగిన్ అయ్యి 5 మెంబర్స్ సేల్స్ పర్సన్స్ యాక్సెస్ చేయొచ్చు సేల్స్ యాప్ అనేది. సో, ఈ 3 ప్లాన్‌లు మీ బిజినెస్‌కి సంబంధించి, మీ వర్క్ ప్రెషర్‌కి సంబంధించి ఎంతమంది రిటైలర్స్‌తో మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారన్న దాన్ని బట్టి మీరు ప్లాన్స్ అనేది తీసుకోవచ్చండి. సో, ఫార్మా హెడ్ చూసుకుంటే మొట్టమొదటి తెలుగు ఫార్మసీ వాళ్ళకి బిల్డ్ చేసిన సాఫ్ట్‌వేర్ అండి. తెలుగు వాళ్ళు బిల్డ్ చేసిన సాఫ్ట్‌వేర్. ఇది చాలా సింపుల్‌గా ఉంటది. అండ్ ఆల్సో మీ వర్క్‌ని చాలా ఈజీ అండ్ చాలా క్లీన్‌గా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా మీ బిజినెస్‌ని రన్ చేస్తదండి. తర్వాత కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కిందున్న కాంటాక్ట్ నంబర్‌ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. సో, మీరు ఒక డెమో వీడియో అనేది బుక్ చేసుకోవచ్చు. మేము డైరెక్ట్‌గా మీకు గూగుల్ మీట్‌లో కాంటాక్ట్ అయ్యి సాఫ్ట్‌వేర్ అనేది లైవ్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. అదే విధంగా మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తాము. సో, ప్లాన్స్ విషయంలోకొస్తే ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ మీరు కాంటాక్ట్‌లో మమ్మల్ని అడగొచ్చు. లేదా వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఫస్ట్ 1 మంత్ ఫ్రీ ట్రయల్ అనేది ఇస్తున్నామండి. ఎవరైతే బిజినెస్ కొత్తగా పెట్టుకుంటున్నారో, కొత్తగా సాఫ్ట్‌వేర్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి 1 మంత్ ఫ్రీ ట్రయల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు 1 మంత్ వరకు మా సాఫ్ట్‌వేర్ అనేది ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ప్రో ప్లాన్ యూజ్ చేయొచ్చు. ప్రో ప్లాన్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము మేము. 100 రిటైలర్స్‌ని మేనేజ్ చేసుకోవచ్చు మీరు. అదే విధంగా మీరు ప్రస్తుతం ఏదైతే సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నారో, ఆ సాఫ్ట్‌వేర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఇంకా అవైలబుల్‌గా ఉంటే అదొక 2, 3 మంత్స్ ఎన్ని మంత్స్ వరకు మీరు పే చేసేసారో ఆల్రెడీ అన్ని మంత్స్ వరకు మేము మా సాఫ్ట్‌వేర్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామండి. ఈ ప్లాన్‌ని ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి అంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మేము డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో, మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఆల్రెడీ నేను వేరే సాఫ్ట్‌వేర్‌కి కట్టేసాను. ఈ సాఫ్ట్‌వేర్ ఇప్పుడు మారాలంటే నాకు డబ్బులు వేస్ట్ అయితాయి అన్న బాధ ఏం లేదండి. మీరు ఏదైతే సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నారో ఆ సాఫ్ట్‌వేర్ ప్లాన్ ఎగ్జిస్టింగ్ వరకు ఆ ప్లాన్ ముగిసే వరకు మేము మా సాఫ్ట్‌వేర్ అనేది ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్లెయిమ్ చేసుకోవడానికి మాకు కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ.